నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ భూమి మహి లైఫ్ స్టైల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా, వెయిట్ లాస్. అసలు పెళ్ళైన వాళ్ళకైనా రీసెంట్గా బేబీ బర్త్ ఇచ్చిన వాళ్ళకైనా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వెయిట్ లాస్. ఎందుకు ఇంత వెయిట్ లాస్ గురించి అంత సఫర్ అవుతారంటే, బిఫోర్ మ్యారేజ్ సన్నగా ఉండి ఆఫ్టర్ మ్యారేజ్ అయినా లేకపోతే కిడ్స్ తర్వాత అయినా లావుగా అయిపోతే ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ అడిగే మాట నువ్వు ఎలా ఉన్నావు అని అస్సలు అడగరు. అమ్మ బాబోయ్ ఏంటి ఇంత లావు అయిపోయావు అని అడుగుతారు. ఆ క్వశ్చన్ వింటేనే చిరాకు వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను బిఫోర్ మ్యారేజ్ నార్మల్ వెయిట్ ఉండేదాన్ని అనమాట. అంటే ఆ డీటెయిల్స్ అన్ని మీకు పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో నా మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఈ డైటింగ్లు ఈ ఎక్సర్సైజ్లు అంటే ప్రెజెంట్ నాతోటైతే కాదు. ఎందుకంటే చిన్న బేబీ ఉంది కాబట్టి అంటే చేయొచ్చు, కానీ నాకు కుదరదు అనమాట. సో నేను ఎక్కడ చూసినా, ఏ యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ఎక్కడైనా చూస్తే ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ కట్ ద షుగర్ని కట్ చేయండి. షుగర్ అంటే ఏ సెలబ్రిటీస్ అయినా చూడండి, షుగర్ ఉంటే ఆ కాఫీ తాగరు. షుగర్ అనేది పెద్ద అంటే టాపిక్ అయిపోయింది అనమాట. షుగర్ లేని వస్తువు ఏదైనా సరే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుందంట. అంటే మెయిన్ ఏంటంటే షుగర్ అనేది మనకి తొందరగా డైజెస్ట్ అవ్వదు. షుగర్ వల్లే ఫ్యాటు కరగదనమాట షుగర్ వల్ల. సో అందుకని చెప్పేసి నేనేమనుకున్నానంటే, ఆ షుగర్ని ఒక 45 days ఛాలెంజ్ లాగా తీసుకొని నో షుగర్ లాగా నిజంగానే సన్నగా అవుతారా లేదా అనేది చూద్దాం, చెక్ చేద్దాం అని చెప్పి అయితే ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు డేట్ వచ్చేసి May 18th అనమాట. సో ఈరోజు నుంచి ఎగ్జాక్ట్గా 45 days నేను ఛాలెంజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఎగ్జాక్ట్గా July 3 వరకు అనమాట. నిజంగానే షుగర్ లేకపోవడం వల్ల, అంటే షుగర్ తినకపోవడం వల్ల, మన ఫుడ్స్లో షుగర్ లేకపోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చా? కొంచెమైనా సరే, ప్రెజెంట్ ఉన్న వెయిట్కి కొంచెమైనా సరే. ఒకవేళ అది నిజంగానే వర్కౌట్ అయిందంటే ఫర్దర్గా ఇంకా లైఫ్ లాంగ్ షుగర్ మానేద్దామని నేను ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాను. సో స్వీట్స్, షుగర్స్, ఇంకా షుగర్ కంటెంట్ ఉన్న ఏదైనా సరే నో షుగర్ అనమాట. మెయిన్ ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి కూల్ డ్రింక్స్ బాగా తీసుకుంటుంటారు. సో అందులో చాలా షుగర్ ఉంటుంది. తాగేటప్పుడు బాగానే అనిపిస్తుంది, చాలా హాయిగా. కానీ దానివల్ల ఏంటంటే వింటర్స్లో మనకి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట, ఎక్కువ కోల్డ్ అయిపోవడం అలా. సో అందుకని చెప్పేసి నా లైఫ్లో ఒక పెద్ద డిసిషన్ అనుకోవచ్చు ఇది, నో షుగర్ అనేది. సో నేను బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నాను అనేది, ఆఫ్టర్ మ్యారేజ్, బేబీ బర్త్ తర్వాత అన్నీ మీకు 1 by 1 ఒకటి చూపిస్తాను. లాస్ట్లో నేను ప్రెజెంట్ ఎంత వెయిట్ ఉన్నాను అని చెప్పి చూపిస్తాను. ఎందుకంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పాలి కదా, అంటే నెక్స్ట్ దీని గురించి చేసే వీడియోలో కంటిన్యూషన్లో ఎంత లాస్ అయ్యానని చెప్పి తెలియాలి కదా, అందుకని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను బిఫోర్ మ్యారేజ్ ఎంత సన్నగా ఉన్నాను, ఎంత వెయిట్ ఉన్నాను అనేది అయితే మీకు 1 by 1 చూపిస్తాను. సో ఇవి వచ్చి బిఫోర్ మ్యారేజ్ పిక్స్ అనమాట. సో ఇలా ఉన్నాను నేను సన్నగా. అంటే అప్పుడు దగ్గర 53-54 అలా ఉండుంటాను అంతే. ఎందుకంటే చిన్నప్పుడు లావుగా ఉండేదాన్ని. కాకపోతే ఏంటంటే ఇంకా కాలేజ్కి వచ్చిన తర్వాత కొంచెం ఎంతైనా ఉంటుంది కదా సన్నగా వాళ్ళని చెప్పి, సో 53, 54, 55 అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను డిగ్రీ వరకు కూడా. సో ఇంకా తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే నాకు మ్యారేజ్ అయిపోయింది డిగ్రీ తర్వాత. సో అప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నానంటే, ఇంకా డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇంకా అలానే ఉన్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలానే ఉన్నాను. సో ఇంకా నేను తర్వాత ఫస్ట్ బేబీ ప్రెగ్నెంట్ అయినప్పుడు సో ఇలా ఉన్నాను అనమాట. చూడండి అసలు ఎంత లావ్ అయిపోయానో. అంటే లావ్ అంటే ఇంకా ప్రెగ్నెన్సీ అంటేనే బాడీలో చేంజెస్ వస్తాయి కదా, అన్నీ ఇంకా వెయిట్ అయినా కలర్ అయినా సో మొత్తం అలా అయిపోయాను అనమాట, బ్లాక్గా లావుగా చాలా. సో నాకు అనిపించింది బేబీ బర్త్ తర్వాత అసలు సన్నగా అవుతానో లేదో అన్నట్టు అనిపించింది. కానీ అది నార్మల్ అనమాట, ఎవరికైనా సరే మదర్స్కి కొంచెం వర్కౌట్ చేస్తే, అంటే కొంచెం కేర్ తీసుకుంటే సన్నగా అయిపోవచ్చు. సో ఇది వచ్చి నా ప్రెగ్నెన్సీ టైంలో అనమాట. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫోటో, అది వచ్చి ఎబీ పుట్టిన 1 yearకి అనమాట, 1 year 1.5 yearలో. సో అలానే ఉన్నాను, అంత చేంజ్ ఏం లేదు. మహా అయితే ఒక 5 kgs అట్లా తగ్గాను. సో బేబీ బర్త్ అప్పుడు ఎంత ఉన్నానంటే నేను 90 అబోవ్ ఉన్నాను. అసలు 90 అంటే నాకు తెలిసి 90 కన్నా ఎక్కువే. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చి నా
హాస్పిటల్ వెయిట్ చెక్ చేస్తారు కదా, అదనమాట. హాస్పిటల్లో ఇలా వెయిట్ చెక్ చేశారు. సో బేబీ బర్త్ అప్పుడైతే అంత వెయిట్ ఉన్నాను అనమాట. సో తర్వాత నేను ఇంకా ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా ఉన్నాను. అంటే దగ్గర దగ్గర ఒక 2-3 అంతే తగ్గాను, అంతకన్నా ఎక్కువ ఏం తగ్గలేదు ఫీడింగ్ ఇస్తున్నా కూడా. సో ఇంకా అదే వెయిట్ తోటి కంటిన్యూ అవుతూ వచ్చాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా బేబీ బర్త్ తర్వాత నాకు 3 years గ్యాప్ అనమాట నెక్స్ట్ బేబీకి. అప్పుడు నేను నార్మల్గా అయిపోయాను అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అయిపోయాను బిఫోర్ బేబీ అనమాట, అంటే సెకండ్ బేబీకి ముందు. సో ఇంకా జాన్ పుట్టక ముందు దాకా ఇలానే ఉన్నాను నేను, సేమ్ అంటే చూపిస్తున్నాను కదా, ఇలానే ఉన్నాను. నార్మల్ కలర్ వచ్చేసింది, నార్మల్గానే ఉన్నాను. అండ్ ఇంకా బేబీ బర్త్ ముందు, జాన్ పుట్టక ముందు ఎగ్జాక్ట్గా ఒక 1 week ముందు ఫోటో అనమాట ఇది. సో మళ్ళీ యాజ్ యూజువల్ ఇలానే అయిపోయాను, లావుగా నల్లగా. అలా ఏంటంటే అలా బ్లాక్గా ఎందుకు అవుతామంటే కాల్షియం వల్ల, అంటే మనం కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటుంటాం కదా. సో అలా కాల్షియం టాబ్లెట్స్ వల్ల ఇలా అయిపోయామన్నమాట. సో ఇంకా 21 days అలా ఫంక్షన్ చేస్తారు కదా, అప్పుడు ఇలా అయిపోయా, ఇలా ఉన్నాను. సో ఇంకా నార్మల్గానే ఇంకా ఎప్పట్లాగే ఉన్నాను అనమాట. వచ్చేసి 70.30 grams అనమాట. చూడండి, అంటే 70 kg 30 grams ఉన్నాను ప్రజెంట్ నేను. సో ప్రజెంట్ నా వెయిట్ చూసారు కదా ఎంత ఉందో, 70.30 grams అనమాట. సో చూడాలి 45 daysలో ఎంత వెయిట్ లాస్ అవుతాను అని చెప్పి. ఒకవేళ నిజంగా వెయిట్ లాస్ అయితే ఓకే, లేదంటే వెయిట్ గెయిన్ అవుతానా అని చెప్పి చూడాలన్నమాట. రెండిట్లో ఏదో డేట్స్ అటు ఇటు అవ్వచ్చు, కాకపోతే ట్రై చేయండి. కనీసం 1 monthకైనా అలా చూడండి, నిజంగానే షుగర్ కట్ చేస్తే వెయిట్ లాస్ అవుతుందా లేదా అని చెప్పి. సో నేనైతే ఖచ్చితంగా పాటిస్తాను, ఎందుకంటే వీడియో తీస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే హెల్త్కి కూడా మంచిదే వెయిట్ లాస్ అవడం వల్ల. బిఫోర్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఫిట్ అవుతాయి కదా. ప్రెజెంట్ నాది ఎక్సెల్ అనమాట. కనీసం ఎల్ వచ్చినా ఓకే, ఎందుకంటే ముందు డ్రెస్సులు అన్నీ ఫిట్ అయిపోతాయి కాబట్టి. సో నేనైతే ఈ ఛాలెంజ్ తీసుకుంటున్నాను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి. సో ఇంకా దానికి తగ్గట్టు ఫుడ్, అంటే నార్మల్ ఫుడ్డే, నేను ఎక్స్ట్రాగా ఏం పాటించట్లేదు. జస్ట్ షుగర్ ఒకటి కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదేంటి నార్మల్గా ఏంటి ఈ టాపిక్ అన్నట్టు అనుకోవచ్చు చాలామంది. ఎందుకంటే నిజంగానే షుగర్కి అంత పవర్ ఉంటుందా లేదా అనేది మాత్రమే నా కాన్సెప్ట్. షుగర్ తగ్గడం వల్ల ఒక డిఫరెన్స్ అయితే వస్తుందా లేదా అని చూద్దామని చెప్పి నేను వీడియో అయితే చేశాను. చూద్దాము రిజల్ట్ ఎలా ఉందో చూడాలన్నమాట. చూసి మీకు రివ్యూ చెప్తాను దగ్గరలో. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఇంకా స్ట్రెంగ్త్ ఇవ్వండి. సో ఫర్దర్గా చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వెయిట్ లాస్ స్టార్టింగ్ జర్నీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.